హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ దాచ్చా. ఇవాళ ఈ వీడియో వచ్చేసి ఏంటిదంటే ఫోర్ట్ జూమి దౌలతాబాద్. ముందుకు వెళ్ళాక టికెట్ తీసుకోవాలి. ఇంకో టికెట్ లేనా పడతా ఇधर दौलताबाद. कैशियर कैशियर इधर कैशियर हमारा कैशियर है. చిన్నపిల్లకి ఎంత గైడ్ ఫీ అంట. మనకి ఆల్రెడీ ఇక్కడ గైడ్స్ ఉన్నారు. సో గైడ్ ఫీ 1 to 5 మెంబర్స్కి 2500, 6 to 14 3250, 15 to 40 4000, 30 సెప్టెంబర్ 27 వరకు అయితే ఇవి నడుస్తాయి అంట. ఈ రూల్స్ నడుస్తాయి. బుకింగ్ కౌంటర్ మారిస్తాం ఏమైనా తినేసిపోదాం. फोन फोन हमारा कैमरा फोन है, हमारा फैन कैमरामैन. फोन के अंदर क्लियर दिखना तो बैठ के यहां का देखने का स्टाइल है भाई. ये देख लेना घर पे बैठ के. దౌలతాబాద్ పేరు నోట్ అయిపోయిందా శివ? దౌలతాబాద్ ఇది ఎంట్రన్స్. ఏమో లైన్ ఆరా లైన్ కొట్టాలరా శివ. అరే మ్యాప్ ఉందిరా, మ్యాప్ చూద్దాం ఫస్ట్ అయితే మనం. ఇక్కడైతే దౌలతాబాద్ మ్యాప్ అయితే ఉంది. దౌలతాబాద్ ఫోర్ట్, దౌలతాబాద్ ఫోర్ట్ మ్యాప్ అయితే ఉంది. దౌలతాబాద్ ఫోర్ట్ మ్యాప్ అయితే ఉంది. ఫోటో చేసుకో. మరి మన ఏ లొకేషన్ ఉందా ఫస్ట్? ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళేసి ఇలా ఇక్కడికి వెళ్తాం. మళ్ళీ నుంచి మళ్ళీ ఇలా కిందికి రావాలి. ఇదంతా తిరిగి మళ్ళీ ఇలా కిందికి వచ్చేసారు. లోపలికి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. టికెట్స్ తీసుకున్నారు. మనం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. చలో చెకింగ్ అవుతుంది మా వాళ్ళది. అరే పట్టుకోరా టికెట్. టికెట్ తీసుకోరా. ఇచ్చిన టికెట్ అయితే ఎంట్రన్స్ అయిపోయాం అనమాట. ఇక్కడ చూడగానే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఆన్ దౌలతాబాద్ ఫోర్ట్ అని ఉంది. ఈ క్యూఆర్ కోడ్ అంటే స్కాన్ చేస్తే మనకి ఈ ఫోర్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనకి. సో మనమైతే ఎంట్రన్స్ అయిపోతున్నాం ఇప్పుడు ఫోర్ట్ లోపలికి. వచ్చేసి ఫోర్ట్ లోపలికి మనం ఎంట్రన్స్ అయిపోయినాం. ఇవి వచ్చేసి ఏమంటారు దీన్ని? పిరంగులా ఏమంటారా శివ? పిరంగులు అంటారు కదా వీటిని, పిరంగులు. అది రాజ్ దర్బార్, ఇది రాజ్ దర్బార్, అది బర్త్ ప్లేస్ ఆఫ్ శివాజీ మహారాజ్. మళ్ళీ ఒక్కసారి చెప్పు. లెఫ్ట్ సైడ్ ఉందా, ఇది బర్త్ ప్లేస్ ఆఫ్ శివాజీ మహారాజ్. ఓకే. అది రాజ్ దర్బార్. రాజ్ దర్బార్ అంటే కూర్చొని మంత్రులు మీటింగ్ సమావేశం. ఓకే. ఇంకా ఇవన్నీ మనకి అప్పుడు పిరంగులు, అప్పుడు వాడిన యుద్ధంలో వాడే పిరంగులు అనమాట ఇవన్నీ అప్పుడు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది కొంచెం డీటెయిల్. ఇంకా ఏక్ బార్ చూడ. చలో ఇవన్నీ ఫిరంగులు అనమాట ఏడికాడికి. చలో తలుపు చూసాడైతే ఎంత పెద్ద ఉందండి తలుపుని.
ఈ తలుపు ముయ్యాలంటే కనీసం ఒక 4 మంది కావాలి పక్క తలుపు ముయ్యాలంటే. అయితే లోపలికి ఎంట్రీ అవుతున్నాము. దౌలతాబాద్ ఫోర్ట్ లోపలికి అయితే ఎంట్రీ అయినా మనము. చూసినట్టయితే వ్యూ అయితే చాలా బాగుంది, ప్లెజెంట్గా, పీస్ఫుల్గా. ఇట్స్ కూల్ అండ్ పీస్. వావ్ వావ్, ఇదైతే ఓకే, చాలా బాగుంది. మనం ఇంకా పిక్స్ స్టార్ట్ చేయాలి శివ. పిక్స్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఇదంతా ఫోర్ట్ అనమాట. అది బెస్టా. రిటర్న్ వచ్చేటప్పుడు మనం రప్పరాపు దిగు రావచ్చు ఫోటోలు. ఇప్పుడు వస్తే ఫోటో పెట్టుకుని అనుకో స్టక్ అయిపోతాం మొత్తం. మనం డైరెక్ట్ వెళ్ళిపోతే అని చెప్పి ఒకసారి ఫోటోలు దిగాలి. లొకేషన్ చూసుకో, దాన్ని బట్టి మనం ఫోటోలు దిద్దాం సపోర్ట్ పెట్టేటప్పుడు. ఈ పైకి ఎక్కితే ఇంకా బాగుంటుంది వ్యూ ఇది. అంటే సరస్వతి వాళ్ళ అంటే ఏంటిది అన్నట్టు, అంటే వెళ్ళంటే అంటే అప్పుడు దీంట్లో సరస్వతి వెల్ వాటర్ ఉన్నాయా లెవెల్ ఒకటి ఇంతకీ ఉన్నాయి. సరస్వతి వెల్ డాడీ. బిల్డింగ్, ఇక్కడ బిల్డింగ్ ఉంది. కచేరీ బిల్డింగ్ అంటే ఏంటి ఇంతకి? అది పోతే తెలుస్తుంది, కానీ ఇప్పుడు పోలే, ఇక లోపలికి ఉంటుంది అంట. దౌలతాబాద్ ఫోర్ట్ మనది దేవగిరి అనొచ్చు, లేదంటే దౌలతాబాద్ అనొచ్చు అంట. నాకు ఇప్పుడు తెలిసి, నాకు తెలియదు ఇప్పటిదాకా. వస్తాం చూద్దాంపా. అదే మొత్తం పైకి ఎక్దాం, ట్రక్ చేద్దాం. ముందైతే చూసుకోరు, ముందు ఎక్కడెక్కడ దిగాల ఫోటోస్ అనేది చూసుకో, స్టిల్ చూసుకోరు. ఎప్పుడైతే మన కొండ అంతా ఎక్కేది, అంతా పైకి ఎక్కాలి, మొత్తం పైకి ఎక్కేసాలి ఇదంతా చూసినట్టయితే. ఈ కేసు ఇవి దేనికిరా? దాచుకోనికా? షాప్స్. అప్పుడు పాతగా షాప్స్ పెట్టుకుని అమ్ముకుర్రు. స్టాల్స్, ఇప్పుడు స్టాల్స్ అంటారు, అప్పుడు షాప్స్ అంటారు. ఇప్పుడు షాప్స్ అన్నారు, అప్పుడు ఇంకా సంత అంటారు అప్పుడైతే. నాకేమవుతురా, నాకెందుకు? ట్రక్ చేసుకుంటే పైకి వెళ్ళాలి మొత్తం ఇదంతా మనం. ఇంకా ఇప్పుడు ఆడి వరకు అంతా ట్రక్ చేయాలి, పై వరకు ఎక్కాలి. చలో ఇప్పుడైతే మనం అంతా ట్రక్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఎక్కడ దాకా పోదాం, ఎటువంటి అటు తిరుగుదాం, ఎటువంటి ఎక్కుదాం, ఎటువంటి దిగుదాం, అంతే. ఇదేంటిదిరా ఇక్కడ? వాడు ఎప్పుడు ఇంతే నేర్చుకోవాలి. అదే టూరిస్ట్ గైడ్లకి చేయరాదు, ఏం కాదు. భారత్ మాతా టెంపుల్. దాని గురించి హిస్టరీ అనమాట. అది అంటే ఎప్పుడు కట్టిరు, ఏ సెంచరీలో కట్టిరు అని చెప్పేసి హిస్టరీ అనమాట. దాని గురించి డీటెయిల్స్, ఈ ఫోర్ట్ డీటెయిల్స్ అనమాట. అయితే
పై ఎక్కుదాం. చలో. కానీ సరిపోతుంది స్టెప్స్, ఘోరంగా ఉన్న హైట్ ఒకటి అదొకటి. వ్యూ మాత్రం బాగుంది. నాకు తెలిసి కొంచెం సన్ కొంచెం తక్కున్నప్పుడు అంటే నా ఈవినింగ్ టైంలో వస్తుంటే మాత్రం వ్యూ వేరే లెవెల్ వస్తుంది నాకు తెలిసి. ఇది లుకింగ్ మాత్రం బాగుంది, కానీ ఆయాసం ఘోరంగా వస్తుంది అసలు. ఎంత ఎక్కేసరికి ఇంకా పైన ఆ వరకు ఎక్కాలి, ఇంకా అది ఎక్కేసరికి దూరం తిరిగిపోతుంది మనకి. షూ ఇప్పేద్దాం. భారత్ మాతా టెంపుల్ ఇది. ఇటు పెట్టేసుకున్నాం అయితే. భారత్ మాతా టెంపుల్ సో లోపల చాలా చల్లగా పీస్ఫుల్గా, అసలు ఏం ఇష్యూ లేకుండా చల్లగా ఉంది లోపల మాత్రం. మనకి టెంపుల్ అయితే స్టోన్తో కట్టింది కాబట్టి చాలా చల్లగా ఉంది మనకైతే, కూల్గా. మనమైతే స్టార్ట్ చేస్తాం పైకి వెళ్ళడం. అయితే పైకి వెళ్ళిపోతున్నాం ఫోర్ట్ దగ్గరికి. దీని దగ్గర ఎగ్జిట్ అయిపోయినాం మనం. భారత్ మాత టెంపుల్ దగ్గర నుంచి అయితే బయటకు వచ్చేసినాం. ఇప్పటివరకు అక్కడే ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మేము అక్కడే ఫోటో తీసుకుంటూ ఉన్నాం మనం. ఇది వచ్చి యాక్చువల్లీ ఇది ఎంట్రన్స్ అనమాట. మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. మనం భారత్ మాత టెంపుల్ నుంచి మనం ఆపోజిట్లో బయటకు వచ్చేసినాం. సో ఇవన్నీ అప్పుడు షాప్స్ అనమాట ఇవన్నీ. ఇది వచ్చేసి టెంపుల్. ఇది ఏంటి శివ అసలు యాక్చువల్గా ఇదేంటిది? వాచ్ టవర్ అనుకోవాలా, అంటే మన భాషలో వాచ్ టవర్ అనుకోవాలి. చాంద్ ఇక్కడ ఉందా? సారీ, చాంద్ మినార్, కుతుబ్ లెక్క చాంద్ మినార్ ఇది. దాని గురించి డిస్క్రిప్ట్ అనమాట ఇది. దీని మీనింగ్ ఏంటో మనం దీన్ని చదివి తెలుసుకోవాలి. ఎప్పుడు కట్టిర్రు అని చెప్పేసి, కన్స్ట్రక్షన్ ఎప్పుడు చేసారు అని చెప్పేసి. ఆల్మోస్ట్ 1445 CEలో వేసారు అనమాట ఇది. మనం పైకి అయితే వెళ్ళిపోతాం. ఇక ఇప్పటికే చాలా బ్రేక్ అయిపోయింది. పైకి వెళ్ళేసి పైన చూద్దాం ఇంకా అసలు ఏముంది పైన. ఫోర్ట్ ట్రెక్కింగ్ అనేది ఇంకా స్టార్ట్ కాలే, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. పైకి స్టార్ట్ అయిపోతున్నాం మనం. బ్రేక్ ఏం లేకుండా చూసుకుందాం మ్యాక్స్ ఇప్పుడు మన పైకి. సరిపోతుంది గట్టిగా. సో డైరెక్ట్ పైకి అయితే వెళ్ళిపోదాం. ఆ పైకి వెళ్ళాక మళ్ళీ ఒక వీడియో కంటిన్యూ చేద్దాం. స్టెప్స్ ఎక్కే ముందు కంటిన్యూ చేస్తాను వీడియోని. వచ్చేసి కాలాకోట్ ఎంట్రెన్స్ ఇది. ఈ కాలాకోట్ అని ఎప్పుడు కట్టిర్రు, ఏ సెంచురీలో కట్టేసిర్రు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనమాట. పైన చూడవచ్చు మీరు, కాలాకోట్ అని చూడండి. చలో పైకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎంట్రన్స్ అనమాట ఇది, కాలాకోట్ ఎంట్రన్స్. చలో పైకి అయితే వెళ్ళిపోదాం. బా కొంచెం చలి చలిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం లేదు. ఒక్కొక్క స్టెప్కి 2 అడుగులు వస్తుంది. సరిపోయింది, గట్టిగా సరిపోయింది. మాలు సరిపోతుంది, ఏం జరిగి ఎక్కేసరికి సరిపోతుంది. మొత్తం పై ఎక్కామంటే 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 అయిపోతే 4 అనుకుంటే ఎక్కాలి పైకి మనం ఇప్పుడు. ఐఎమ్ ఫుల్ ఆన్ లెంత్ అవుట్. ఇక్కడ ఏముంది? చూసి మాత్రం బాగున్నాయి, కాకపోతే ఎండ కదా, చంపి కొడుతుంది ఎండ అసలు. సూర్యుడు మాత్రం మా వాళ్ళు మాకు షేకండ్ ఇచ్చేసాను గట్టిగా.
బ్యాగ్ ఉన్నారా బాబా, బ్యాగ్ కూడా అనుకో ఆగమే నేను ఇక. అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. సరే అంటే క్లోజ్ చేసి బయటకు వెళ్ళిపోదాం మనం. వెళ్ళిపోతున్నాం మా సాయం చూసి. ఏమో లుక్ లుక్ అంటున్నారు. దానికి వెళ్ళినా మన పని అవుట్. డార్క్ ఉంటుంది ఇప్పుడు, డార్క్ ఉంటుందంట. చూద్దాం, డార్క్ ఉంటుందంట. యాస్, వావ్,